స్టాప్ యూజింగ్ వర్డ్ వెరీ. వెరీ అనేది ఒక యాడ్వర్బ్ అనమాట. ఇది వాక్యంలోని భావాన్ని మరింత గట్టిగా వ్యక్తపరచడానికి ఇది సహాయపడుతుంది. అయితే సరైన సందర్భంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి. వెరీ అనేది కామన్ ఇంగ్లీష్ అనమాట. మనమైతే పవర్ఫుల్ ఇంగ్లీష్ మనం మాట్లాడాలి అనుకుంటే మనం ఈ విధంగా వెరీకి ఆల్టర్నేటివ్స్ వాడచ్చు. ఫస్ట్ అయితే వెరీ ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ. పవర్ఫుల్ ఇంగ్లీష్లో మనము కాస్ట్లీ అనొచ్చు. కాస్ట్లీ అంటే ఖరీదైన. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఫర్గట్ఫుల్ అంటే యాబ్సెంట్ మైండెడ్ అని వాడు. యాబ్సెంట్ మైండెడ్ అంటే మతిమరుపు గల. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, దీనికి తెలుగు మీనింగ్ నేనైతే లాస్ట్లో ఇచ్చాను. ఇక్కడైతే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో డోంట్ వరీ. ఇంకొకటి మనం వెరీ ఫర్గటబుల్కి అన్రిమార్కబుల్ అని రాయొచ్చు. అన్రిమార్కబుల్ అంటే సామాన్యమైన. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఫుల్ అంటే ఓవర్ఫ్లోయింగ్ అనమాట. అంటే కంటైనరు ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్పడానికి. జనరల్గా ఓవర్ఫ్లో అంటే పొంగి పొర్లిపోవడం అంటే బయటకు వెళ్ళిపోవడం అనమాట. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఫుల్. ఒక పర్సన్ వెరీ ఫుల్ అంటే సాటియేటెడ్ అనమాట. సాటియేటెడ్ అంటే తృప్తి చెందిన అని ఒక అర్థం వస్తుంది అనమాట. మళ్ళీ ఫాస్ట్గా రివైజ్ చేద్దాము. వెరీ ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ ఖరీదైన, ఫర్గట్ఫుల్ యాబ్సెంట్ మైండెడ్, అన్రిమార్కబుల్ సామాన్యమైన, ఓవర్ఫ్లోయింగ్ పొంగి పొరలడం. నెక్స్ట్ వచ్చేసి వెరీ లిటిల్ టైనీ అనొచ్చు. వెరీ లిటిల్ అంటే టైనీ అని అనొచ్చు ఆల్టర్నేటివ్ వర్డ్ మనం. వెరీ లాంగ్ అనే బదులు ఎండ్లెస్ అంటే బాగుంటుంది. వెరీ లవ్లీ అడోరబుల్ అంటే చాలా బాగుంది అని అర్థం. వెరీ మీన్ క్రూయల్ మెంటాలిటీ అనొచ్చు. క్రూయల్ అంటే అంత మంచివాళ్ళు కాదు అని అర్థం. ఇంకోలా చెప్పాలంటే దుష్టులు అని కూడా చెప్పుకోవచ్చు. వెరీ మెస్సీకి మనము స్లోవెన్లీ అనొచ్చు. అంటే రూము చాలా గందరగోళంగా ఉంది అని అర్థం అనమాట. నేనైతే వీటి మీనింగ్స్ ఎండ్లో ఇచ్చాను, మీరు అన్నీ ఒక్కసారి వెరిఫై చేసుకోవచ్చు. సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు నేను మీకు ఏం టీచ్ చేయాలనుకుంటున్నారు? గ్రామర్ టీచ్ చేయాలా, బేసిక్ ఇంగ్లీష్ టీచ్ చేయాలా, ఏం చేయాలి? నాకు కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please subscribe, share and comment.